చంద్రబాబు పవన్ కుట్రలకు అంతు లేదా అని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు ఎంతకాలం అబద్ధాల పునాదులపై బతుకుతారని మండిపడ్డారు. బాబు, పవన్, లోకేష్ పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు. దేవుడిని రాజకీయాలకు వాడుకున్న బాబు పాపం పండిందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చెప్పిందంతా అబద్ధాలేనని స్పష్టమైందన్నారు లక్ష్మీ పార్వతి. ఎక్కడ జంతువులు కోవగలిసిన చంద్రబాబు, నీకు నిజంగా దమ్ము, ధైర్యము, సిగ్గు, మానం, అభిమానం ఏదైనా ఉంటే రా, వచ్చి రోడ్డు మీద నిలబడి మొన్న మాట్లాడావుగా, రోజు అందరి ముందు మాట్లాడావు కదా. జంతువులు కోవగలిసి నిస్సిగ్గుగా దాంట్లో పంది కోవగలిసిందన్నావు, యానిమల్ కోవగలిసిందన్నావు. ఈరోజు మాట్లాడొచ్చి ఏమాత్రం పౌరుషం ఉంటే రా, నువ్వు బయటికి రా, వచ్చి మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు. నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ సిట్టేగా ఉంది, అందులో కూడా ఒక్కసారి చెప్పు. మరి నేను నిజంగా పొరపాటు పడ్డాను, ఆ రోజు తప్పయింది. భగవంతుడి ప్రసాదాన్ని కూడా నా రాజకీయం కోసం, జగన్ ఏదో బ్లేమ్ చేయడం కోసం నేను ఈ విధంగా మాట్లాడాను. ఒక్క మాట నీ నోటి నుంచి వస్తుందా? మనుషులు అవుతావా నువ్వు? అప్పుడు నిజంగా మనుషులు అవుతావో? నిజంగా నువ్వు ఆడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే. కానీ నువ్వు మనుషులు అయితేవే కదా, మనిషివే కాదు. అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి. అంటే ఆ జంతు ప్రవృత్తి, ఆ పశు ప్రవృత్తి, ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది కనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు. అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత. మళ్ళీ జగన్ మీద పెడతావు. మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది. ఇంతవరకు ఏ శాడిస్టు కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు. అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు. ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడివి గనుక. నిన్నెవరు ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు. కానీ నీ గెలుపు అనేది ఏనాడూ లేదు. ఇది వాస్తవమైన విషయం. అందుకనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరూ అక్కడేమో ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చావు ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ ఎంత అల్లాడు, ఎటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు మనకు హక్కు ఉంటే దాన్ని కూడా నువ్వు వదిలేసి వచ్చి, అంటే నీ నీచమైన కార్యానికి అక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు చేసిన భయంకరమైన కుట్ర కదా. ఆ కుట్రలో దొరికిపోయి దొంగలాగా ఏమన్నా సిగ్గుందా చంద్రబాబు? ఇన్ని పాపాలు చేస్తున్నావు, దొరికిపోతున్నావు. దొరికిపోయినా కూడా ఇంకా నవ్వుకుంటా సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతావు నువ్వు? మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతావు. ఎన్ని అబద్ధాలని ప్రచారం చేస్తావు? ఈరోజు ఈ రిపోర్టుకు నువ్వేం సమాధానం చెప్తావు? సెప్టెంబరు 18వ తారీఖున నువ్వు ఓపెన్గానే చెప్పావు, జంతువుల కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు కలిసింది, ఇది అసలు క్షమించరాని విషయం, దేవుడికి అపచారం చేసింది ఆ ప్రభుత్వం అంటూ జగన్ గారి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు మోపావు. తర్వాత ఓపెన్గా నీ పచ్చబాక ఏదైతే నీ పచ్చ మంద, అది నిజం చెప్పాలంటే దానికి కూడా విలువలు లేవు. ఏ విధమైన సిగ్గు లేనటువంటి మీడియా ఒకటి ఉందే, వ్యవస్థ అంత దరిద్రపు వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నువ్వేలా కంకణం కట్టుకున్నావు? నీ పచ్చమందు కూడా, నీ పచ్చ మీడియా మందు కూడా అలాగే కంకణం కట్టుకున్నారు. అందరూ కలిసి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చారా మీరు? ఈ అబద్ధాలను ప్రచారం చేసి మరి ఈ విధంగా తప్పును ఒప్పును తప్పుగాను మంచి చేసిన వాళ్ళేనేమో పనికి మాలిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి వచ్చారా మీరు? కానీ చేస్తున్న తప్పులన్నీ మీయే కదా. ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ చేసి తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. నీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విదేశాల్లో డబ్బులు దాచుకోవటం, ఇదంతా ఇంత దరిద్ర బతుకం ఇది.